ఇచ్చిన ప్రశ్నలో y మైనస్ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 మరియు y ప్లస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0 ల ఖండన బిందువును మూల బిందువును కలిపే సరళ రేఖ యొక్క సమీకరణం అడిగాడు. సో మొదట మూల బిందువు అంటే మనకు ఆల్రెడీ తెలుసు 0, 0 కాబట్టి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు సరళ రేఖల యొక్క ఖండన బిందువు. దానికోసం మనం ఈ రెండింటిని సమీకరణాలను ఒకదాని నుండి ఒకటి తీసివేద్దాం. సో తీసివేయడానికి మనం వీటి యొక్క గుర్తులు మార్చినట్లయితే ప్లస్ y పోయి మైనస్ y, మైనస్ 3 పోయి ప్లస్ 2x పోయి మైనస్ x అవుతాయి. ఇప్పుడు వీటిని తీసివేయడానికి ట్రై చేస్తే y మైనస్ y 0 అవుతుంది, మైనస్ x మైనస్ 2x మైనస్ 3x అండ్ ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 8 ఈక్వల్ టు 0 అని వస్తాయి. ఇప్పుడు x విలువ కనుక్కోవడానికి మనము లెఫ్ట్ సైడ్ ఉన్న మైనస్ 8ని రైట్ సైడ్ పంపిస్తే మైనస్ 3x ఈక్వల్ టు మైనస్ 8 అని రాయవచ్చు. ఇప్పుడు మైనస్ 3ని కూడా అటు పంపిస్తే మైనస్ 8 బై మైనస్ 3 అంటే మైనస్ మైనస్ వెళ్ళిపోతే 8/3 అనేది x విలువ అవుతుంది. ఈ వచ్చినటువంటి x విలువను ఇప్పుడు మొదటి సమీకరణం లేదా రెండవ సమీకరణంలో ప్రతిక్షేపించినప్పుడు మనకు y విలువ అనేది లభిస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను y ఈజ్ ఈక్వల్ టు మొదటి సమీకరణం నుండి y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 5 అని రాసుకోవచ్చు. అంటే మైనస్ x అటు వెళ్తే ప్లస్ x, ప్లస్ 5 అటు వెళ్తే మైనస్ 5 అయి y ఈక్వల్ టు x మైనస్ 5 అని వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు ఇందాక వచ్చిన 8/3 అనే వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే y ఈక్వల్ టు 8/3 మైనస్ 5 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3 5 15, 8 మైనస్ 15 ఈక్వల్ టు మైనస్ 7/3 అని ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు y విలువ మైనస్ 7/3, x విలువ 8/3. ఇది ఖండన బిందువు అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఖండన బిందువు మనం ఏం రాయొచ్చు, 8/3 మైనస్ 7/3 అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనము 0, 0ని x1, y1, 8/3, మైనస్ 7/3లను x2, y2గా అనుకొని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు y మైనస్ 0 ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే మైనస్ 7/3 మైనస్ 0 బై x2 మైనస్ x1 అంటే 8/3 మైనస్ 0 ఇంటూ x మైనస్ 0 అని రాస్తే x వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే y మైనస్ 0y ఈక్వల్ టు మైనస్ 7/3 మైనస్ 0 అంటే మైనస్ 7/3 బై 8/3 మైనస్ 0 అంటే 8/3 ఇంటూ x యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ 3 కట్ చేస్తే y ఈక్వల్ టు మైనస్ 7/8 ఇంటూ x అని వస్తుంది. ఇందులో ఇప్పుడు మైనస్ 8ని మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ 8y ఈక్వల్ టు ఇప్పుడు మైనస్ 8ని ఇటు సైడ్ పంపిస్తే మైనస్ 8y ఈక్వల్ టు 7x వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మైనస్ 8yని మళ్ళీ ఇటు తీసుకొస్తే 7x ప్లస్ 8y ఈక్వల్ టు 0 అని వస్తుంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది.